ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొనే ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృప పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మీకు మీ కుటుంబాలను మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సరండి, మరి దేవుడు ఈ నూతన దినాన్ని మరి చూసే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి మరి రెండు చేతులెత్తి కృతజ్ఞత హృదయం కలిగి మనం స్తోత్రాలు చేయడం ఈ స్తోత్ర ప్రార్థన అండి. కొన్ని స్తోత్రాలు ఉంటాయి, చిన్న పాట, తర్వాత వాక్యము, తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. కంపల్సరీ మీరు మరి చివరి వరకు మరి ఈ యొక్క దేవుని వాక్యాన్ని వినండి. స్తోత్రము తండ్రి, రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించినందుకై స్తోత్రము తండ్రి. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. వన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, వన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. అవును ప్రభా, నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృపను దేవుడు దయచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ యేసు నామము చేత సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మరి మంచి ఆరోగ్యం దయచేసి సంవత్సరం అంతా కూడా కృపనిచ్చి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్లను బట్టి, అలాగే ఉపవాస ప్రార్థనలు బట్టి, ఆయా మరి ప్రార్థన కూడికలను బట్టి, మరి ప్రార్థన కూడికల ద్వారా దేవుని నామానికి మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకుల కుటుంబాన్ని బట్టి మరి సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయాలి, కాపుదల దయచేయనట్లుగా, సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా, కుటుంబాలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, అలాగే క్రైస్తవ మరి సమాజం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశం నాయకులను బట్టి, మరి ప్రజలందరిని బట్టి మన దేశంలో శాంతి సమాధానం నెలకొల్పబడాలి. మరి చర్చిల పైన, క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయండి. మరి వారు మరి ప్రేమతో, ప్రేమ భావంతో అందరూ కలిసి ఉన్నట్లుగా దేవుడు సమాధాన ఆత్మను దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి ఈ క్షణమే దేవుడు మంచి ఆరోగ్యాలను దయచేయను గాక, సంతానం లేని వారికి సంతానము దయచేయను గాక, అలాగే వివాహం కాక మరి నింద అనిపిస్తున్నటువంటి వారిని కూడా దేవుడు దర్శించి ఈ రోజే మంచి సంబంధాలను మరి దయచేయనట్లుగా, అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దేవుడు దయచేయనట్లుగా, సొంత గృహం లేక మరి అద్దెలలో ఉంటూ మరి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా దేవుడు మరి కార్యం జరిగించినట్లుగా, అలాగే అప్పుల సమస్యలతో, నానా సమస్యలతో, ఇబ్బందులతో ఉన్నటువంటి వారందరినీ విడిపించి దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసే కృప పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలు బట్టి, అలాగే సహకారాలను బట్టి, మరి ఇద్దరు దాసుల కుటుంబాన్ని బట్టి, అలాగే మరి ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మరి ప్రతిరోజు మరి వాక్యాలు వింటూ బలపడుతున్న బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దామండి.
స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి పరిచయ అవసరాలన్నీ క్రీస్తు యేసు మహిమ చొప్పున ప్రతి అవసరత తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఈరోజు శనివారం కాబట్టి ఉపవాస ప్రార్థన ఉందండి. ఉదయం 10:30 అలాగే సాయంకాలం సిద్ధపాటు కూడిక 7:30కి, అలాగే ఉదయం ఆదివారపు ఆరాధన 10 గంటలకండి. మరి చివరి ఆదివారం ఈ మాసానికి కాబట్టి మరి సాయంకాలం కూడా మరి సిద్ధపాటు కూడిక మాసాంతర కూడుకుంటుందండి. కాబట్టి మరి ఈ సమయాలను గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వారికి కూడా తెలియచేయండి. ఈ రోజు గనక మరి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీ ప్రార్థన విన్నపములు తెలియజేస్తే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి. అలాగే మరి మీకు ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే మాత్రమే మరి పైన అప్పుడప్పుడు కనబడతా ఉంటాయి చూడండి, దానికి సహాయం చేయగలరు. సరే అండి. మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో డైలీ బిడ్డకి అంతా ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ చరణం చదువుతున్నాను. కీర్తనలు 5:11 చరణం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి సంతోషిస్తారట? ఆయనను ఆశ్రయించిన వారు సంతోషిస్తారంట. సంతోషం కొరకు మరి చాలా మంది జనాలు అక్కడికి ఇక్కడికి మరి ఆ ఎగ్జిబిషన్ అంటూ, ఆ పార్కులు అంటూ ఆయా మరి ప్రాంతాలు గడడానికి వెళుతా ఉన్నారండి. ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారో సంతోషం కావాలని. మరి సంతోషం ఉంటుందా? కేవలం అక్కడ ఆ ప్రదేశాలన్నీ దర్శించేంత వరకు, ఆ ప్రదేశాలన్నీ చూసేంత వరకే సంతోషంగా ఉంటున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మరలా గొడవలు, గుద్దలాటలు, తన్నుకోడాలు, తిట్టుకోవడాలు, దెబ్బలాటలు, ఇవే మరి ఆ సంతోషం అంతా ఇంటికి వచ్చిన తర్వాత కోల్పోతూ ఉన్నారు. అయితే దేని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయనను సంతోషించేవారట, ఆయనను ఆశ్రయించేవారంట సంతోషంగా ఉంటారంట. చూడండి, పౌలు శీలలు మరి చెరసాలలో ఉన్నారండి. బంధించారు, 2 చేతులు కాళ్ళు బంధించేసి పడేశారు. అయితే అక్కడ వారు ఏం చేస్తున్నారో తెలుసా అండి? దేవుని స్తుతిస్తున్నారు, ఆనందిస్తున్నారు. దేవుల్లో మరి ఆ పాటలు పాడుతూ ఎంత ఆనందిస్తున్నారో. నిజమేనండి, దేవుల్లో ఉండే ఆనందం అనుభవించే వారికే తెలుస్తుంది. ఆయన దేవుని యొక్క మరి ఆ యొక్క వాక్యము ఆ చదివిన వాళ్ళకి ఆ మాధుర్యం తెలుస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయనలోనే ఆనందం ఉంది, ఆయనలోనే సంతోషం ఉంది. ఇంకొక చిన్న వాక్యం నేను చదువుతాను పక్కకే. మరి పేపరు మరి తిప్పినట్లయితే 16వ కీర్తనలు 16వ కీర్తన 11 చరణంలో ఉంటుంది చూడండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆమేన్. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం, మామూలు సంతోషం, సగం అరకొర సంతోషం కాదు, కానీ సంపూర్ణమైన సంతోషము ఎక్కడ ఉందండి? ఆయన సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధికి వస్తే, ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే, ఆయన యేసయ్య మీద ఆధారపడినట్లయితే అట్టి సంతోషము మనం కూడా అనుభవించగలం. చూడండి, దైవసేవకులమైన మరి మాకు లేవా సమస్యలు? అందరికి సమస్యలు ఉన్నప్పటికీ ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం, దేవుని ఆశ్రయించడం, దేవుని ఆధారపడడం బట్టే ఈ ఆనందము కలుగుతా ఉంది, ఈ సంతోషము కలుగుతా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలు మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉందురుగాక. ఉండాలంటే యేసయ్యను ఆశ్రయించాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె ఇచ్చిన ప్రార్థన. స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదములకు కానుభూతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు ప్రభా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన గొప్ప నీ యొక్క వాక్యమును బట్టి వందనాలు నాయన. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు అని ప్రభా ఈ దినానికి ఇచ్చిన మరి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజమే ప్రభా, నిన్ను ఆశ్రయించేవారు ఎంత కష్టాల్లో ఉన్నా, చెరసాలో ఉన్నా ఆనందిస్తారు, సంతోషిస్తారు. అట్టి ఆనందము నీవిచ్చింది నాయన. అట్టి ఆనందాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారు, వారి కుటుంబాలు, వారి హృదయాలలో ఆనందం, సంతోషం వెల్లి గాక యేసయ్యా. ప్రతి బాధ, విచారము, దుఃఖము కొట్టివేయబడును గాక. తండ్రి దీవించి ఆస్వాదించండి. దినమంతా నీ కృప కాపుదల మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం మీకును మీ కుటుంబాలకును సకల పరిశుద్ధులందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ఆమేన్.